డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విజయవాడలో ఒక పని మొదలుపెట్టారు. వంగవీటి సినిమా కథ కోసం విజయవాడ వచ్చిన వర్మ లాయర్ కర్నాటి రామ్మోహన్ రావును కలిశారు. రంగా సమయంలో కేసుల్ని వాదించిన రామ్మోహన్ రావు నుంచి వంగవీటికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. కాసేపట్లో దేవినేని నెహ్రూ ఇంటికి వెళ్ళబోతున్నారు వర్మ. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విజయవాడలో పని మొదలుపెట్టేశారు. వంగవీటి సినిమా కథ కోసం విజయవాడ వచ్చిన వర్మ లాయర్ కర్నాటి రామ్మోహన్ రావును కలిశారు. ఇక తర్వాత దేవినేని నెహ్రూతో భేటీ అవుతారని సమాచారం. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మా విజయవాడ రిపోర్టర్ మధు లైవ్లో అందిస్తారు. మధు, చెప్పండి, రామ్మోహన్ రావుతో వర్మ ఏం మాట్లాడారు, తర్వాత ఎవరిని కలుస్తారు? ఇక ముఖ్యంగా విజయవాడలకి వర్మ వస్తే ఏమైనా గొడవలు జరుగుతాయి అనుకుంటున్న తరుణంలో మరి ప్రస్తుతం విజయవాడలో ఎలా ఉంది? వంగవీటి సినిమా తీస్తున్నానని సంచలనానికి తెరలేపిన రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితమే దేవినేని నెహ్రూతో భేటీ అయ్యారు. ప్రధానంగా వంగవీటి సినిమా ద్వారా బెజవాడ హత్య రాజకీయాల గురించి మొత్తం చూపిస్తానని ఆయన చెప్పిన నేపథ్యంలో అప్పట్లో ఏం జరిగిందనే దాని మీద మొత్తం ఏమేం జరిగింది, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం 3 రోజుల పాటు ఇక్కడే ఉంటానని చెప్పిన వర్మ నిన్నటి నుంచి కూడా అందరినీ కలుస్తూ వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహన్ రావుతో కూడా ఆయన భేటీ అయ్యారు. అప్పుడు జరిగిన పరిణామాలు, దానికి సంబంధించిన కేసులు, ఇరు వర్గాల మీద కూడా సుమారు 40 మందికి పైగా కూడా అప్పుడు కేసులు నమోదైన నేపథ్యంలో వాటిని కర్నాటి రామ్మోహన్ రావే డీల్ చేశారు. కాబట్టి అప్పుడు ఏమేమి జరిగినాయి, అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి, దాని పర్యవసానాలు ఏంటి అనే దాని మీద సుమారు గంటన్నర పాటు ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి దేవినేని నెహ్రూ దగ్గరికి కూడా వచ్చారు. ఇటు వంగవీటి వర్గాన్ని, ఇటు దేవినేని వర్గాన్ని కూడా కలుసుకొని మొత్తం స్టోరీకి సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తి చేస్తానని వర్మ చెప్పిన నేపథ్యంలో దేవినేని నెహ్రూతో ఆయన భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా వంగవీటి రాధాతో పాటుగా రత్నకుమారిని కూడా కలవాలని చెప్పి వర్మ భావించినప్పటికీ వారిద్దరు మాత్రం ఆసక్తి చూపకపోవడంతో ఇటు దేవినేని నెహ్రూతో భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా అప్పుడు జరిగిన పరిణామాలు, తాను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, ఇటు వంగవీటి వర్గానికి దేవినేని వర్గానికి కూడా వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు, ఏది జరిగిందో దాన్ని యథార్థంగా చూపిస్తానని వర్మ ప్రకటించిన నేపథ్యంలో సమాచారం తెలుసుకోవడం కోసం వచ్చారు. అయితే వర్మ తీస్తున్న సినిమా మీద అటు బెజవాడలోనూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా ఏం చెప్పబోతున్నారు, అంతా ప్రశాంతంగా ఉన్న తరుణంలో మళ్ళీ వర్మ తీయబోయే ఈ సినిమా ఎటువంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందని కొంతవైపు అనుమానాలు ఉన్నప్పటికీ అప్పుడు జరిగిన పరిణామాలు తెలుసుకోవాలని మరోవైపు కొంతమందిలో కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక 2 సామాజిక వర్గాలు, 2 వర్గాల బలమైన వర్గాల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించిన ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద ప్రధానంగా ఉత్కంఠ రేగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దేవినేని నెహ్రూతో వర్మ భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ మధు.